హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిన్న మనం చెప్పుకున్నది ఏంటండి, నిన్న బుల్లిష్ గా టర్న్ అయింది. ఇక్కడి నుంచి ఒక బుల్లిష్ క్యాండిల్ వేస్తే మాత్రమే మార్కెట్ బుల్లిష్ గా వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పానండి క్లియర్ గా కదా. సో బట్ ఇది ఏం జరిగింది ఒకసారి చూసారా, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్ అండి. నిఫ్టీకి ఇది సపోర్ట్ జోన్. ఇలా కాదు సార్, ఒకసారి 1 అవర్ లో పెట్టి చూపించండి అంటే 1 అవర్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ అండి. ఏవి గుర్తుందా అండి? స్వింగ్ లో టు స్వింగ్ హై పెట్టుకుంటే ఆ రోజు ఇక్కడ దాకా వచ్చిందండి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ని టచ్ చేయాలి మస్ట్ అండ్ షుడ్ గా, బట్ టచ్ చేయకుండా వెళ్ళిపోయింది చూడండి బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్యాంక్ నిఫ్టీ ఏం చేసిందండి, స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఈ రోజు నిఫ్టీ టచ్ చేసింది ఈ సపోర్ట్ జోన్ ని, బట్ బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు సపోర్ట్ చేయలేదు. ఎప్పుడండి? 22 ఫిబ్రవరి. సో ఇది టచ్ చేయాలంటే డెఫినెట్ గా వచ్చి టచ్ చేసిన తర్వాతే మార్కెట్ పైకి వెళ్తుంది అని నేను 22 ఫిబ్రవరి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోలో క్లియర్ గా చెప్పానండి. ఇది టచ్ అవ్వాలండి, టచ్ అవ్వకుండా రివర్స్ అయింది. నిఫ్టీ మనం 1 డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ప్రజెంట్ 1 అవర్ లో చూసినా 1 డే లో చూసినా సరే సపోర్ట్ జోన్ కి దగ్గరలో ఉంది. 1 డే కూడా పెడతాను చూడండి, ఇది 1 డే టైం ఫ్రేమ్ అండి. ఓకే, 1 డే టైం ఫ్రేమ్ లో సపోర్ట్ కి దగ్గరలో ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ 1 డే టైం ఫ్రేమ్ లో సపోర్ట్ లో ఉంది, ప్రజెంట్ సపోర్ట్ జోన్ లో ఉంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం మీకు నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కూడా మాట్లాడుకుందామండి, దాని గురించి మీకు వీడియో చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చూడండి. సో ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ లో ఎలా జరిగిందని చూద్దాము. సో ఫస్ట్ 15 మినిట్స్ లో మనం నిఫ్టీ చూస్తే గనక ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ అండి. యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ప్రకారం ఇక్కడ మనకి ఎంట్రీ ఉంది. దిస్ ఈస్ ద ప్రీ మార్కెట్ క్యాండిల్ ఎంట్రీ. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ 2 క్యాండిల్స్ మనం ఎగ్జిట్ అయిపోతాము. 22 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చిందండి. ఎస్, ఇది ప్రాఫిట్ ట్రేడే. సో తర్వాత మనం 5 మినిట్స్ కి వచ్చేస్తాము. సో 5 మినిట్స్ లో జస్ట్ ఇక్కడ ఒక చిన్న బుల్లిష్ క్యాండిల్ ఇచ్చింది, బట్ ఇది వెళ్ళిందా అంటే లేదు, వెళ్ళలేదు, బట్ స్టాప్ లాస్ కూడా కొట్టలేదు. ఎందుకంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 40 పాయింట్స్, బట్ ఇది ఈ క్యాండిల్ లోనే రివర్స్ అయిపోయింది. సో వన్స్ ఒక్కసారి క్యాండిల్ రివర్స్ అయింది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ట్రేడ్ లో ఉండొద్దు, బయటకు వచ్చేయండి అని చెప్తున్నానండి. సో ఇక్కడ 20 పాయింట్స్ దగ్గర రివర్స్ అయిపోయింది. సో ఈ క్యాండిల్ లో మనం బయటకు వచ్చేస్తాము. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసేసిందండి బేరిష్ ఎంట్రీ. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? మనకి ఈ ఫాల్ అంతా ఏమీ తెలియదు, ఇలా పెడుతున్నాను చూడండి, ఆ ఫాల్ తెలియదు మనకి. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? దీనికంటే స్వింగ్ లో ఏది ఉందండి, ఇది ఉంది, ఇది బాగా దగ్గరలో ఉంది కదా. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి మార్కెట్ ఇంతవరకు రావాలి, అంతే కదండి. యాక్చువల్గా మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాము. 18 పాయింట్స్ స్టాప్ లాస్, 22 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాము. ఈ క్యాండిల్ లో మనం ఎగ్జిట్ అవ్వకుండా ఉంచితే ఇది చూడండి, దెర్ ఇస్ నో టెక్నికల్స్ అండి. ఇక్కడ మనకి ఎక్కడా కూడా టెక్నికల్స్ చూపించలేదు. మీరు ఈ క్యాండిల్ లో ఎగ్జిట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఈ క్యాండిల్ లో ఎగ్జిట్ అవ్వకుండా ఉంచారు అంటే ఇటువంటి ట్రేడ్స్ వచ్చినప్పుడు మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి అనేది బ్యాంక్ నిఫ్టీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను, అది క్లియర్ గా చూడండి. ఇది ఒకసారి మీకు నేను 15 మినిట్స్ లో పెట్టి చూపిస్తాను. 15 మినిట్స్ లో ఎక్కడ జోన్స్ ఉన్నాయి అనేది మీకు నేను పెట్టి చూపిస్తాను చూడండి. ఇది ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఇది ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేసింది కదా, ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేసిన తర్వాత మనం జోన్స్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటామండి? దీనికంటే స్వింగ్ లో ఏది ఉంది? ఇది ఉంది కదా, స్వింగ్ లో టు స్వింగ్ హై. ఓకే, ఇదే కదండి స్వింగ్ హై ఉంది, ఇది తీసుకోకూడదు ఎందుకంటే దీనికంటే హై కూడా ఉంది. సో స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ పడింది అంటే ఏమవుతుందండి, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వస్తుంది, బట్ టైం పడుతుందండి. ఎందుకంటే 15 మినిట్స్ కదా, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది, హిట్ అయింది. బట్ ఇలా కాదండి, 5 మినిట్స్ లో మళ్ళీ రెండోసారి కూడా ఎంట్రీ ఇచ్చింది కదా. 2 సార్లు కాదండి, 3 సార్లు ఎంట్రీ ఇచ్చింది ఈ రోజు. చూడండి కిందకి వెళ్ళింది, మళ్ళీ పైకి వచ్చేటప్పుడు ఈ ఏరియాలో ఎక్కడా కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఈ క్యాండిల్లో గానీ లేదా ఈ క్యాండిల్లో గానీ మీరు బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ క్యాండిల్లో తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా స్టాప్ లాస్ కొట్టేసిందండి. ఓకే, సో ఇక్కడ జస్ట్ స్లైట్ గా బుల్లిష్ గా మారింది, బట్ 15 మినిట్స్ మాత్రం అసలు సంబంధమే లేదండి. చూడండి ఒకసారి 15 మినిట్స్ ఎక్కడ ఉందండి, ఈఎంఏకి చాలా దూరంలో ఉంది, ఇక్కడ మనం తీసుకోము ఎంట్రీ. ఓకే, సో అటువంటిప్పుడు ఏం చేయాలి? 5 మినిట్స్ లో ఒక మంచి రెడ్ క్యాండిల్ కోసం చూడాలి. సో రెడ్ క్యాండిల్ ఎక్కడ వేసిందండి, ఇక్కడ వేసింది. సో ఇక్కడ వేసినప్పుడు మళ్ళీ మనకి టెక్నికల్ సూపర్ గా వర్క్ అయ్యాయండి. ఎలా? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి ఉంది. ఈ రోజు స్వింగ్ హై, ఈ రోజు స్వింగ్ లో అండ్ ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో ఈ సపోర్ట్ జోన్ అనేది మనకి ఈవినింగ్ కూడా వర్క్ అయ్యింది. సో
మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 16 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 100 పాయింట్స్ టార్గెట్ 1:6 ఇచ్చిందండి. చాలా మంచి ట్రేడ్, ఇది సూపర్ ట్రేడ్. ఇది కూడా ఇది ఎక్సలెంట్ ట్రేడ్ అండి. బట్ ఇక్కడ టెక్నికల్స్ అనేవి మనకి సరిగ్గా సపోర్ట్ చేయలేదు. బట్ ఇక్కడ యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఇక్కడ మనకి ట్రేడ్ ఉంది. సో ఇది మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు 5 minutes లో ఇక్కడ ట్రేడ్ ఇచ్చిందండి. 5 minutes లో ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. సో ట్రేడ్ ఇచ్చినప్పుడు ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది? ఇక్కడ మనకి 2 స్వింగ్స్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ స్వింగ్, సెకండ్ స్వింగ్. సో నేను ఏం చెప్తున్నానండి, ఇంత ఫాల్ అయినప్పుడు మనం ఇంత దూరం నుంచి తీసుకోకూడదు, స్వింగ్ అనేది అంత దూరం నుంచి తీసుకోకూడదండి ఇప్పుడు. సో ఫస్ట్ స్వింగ్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చిందండి ఆల్రెడీ ఎంట్రీ. ఈ క్యాండిల్ ఎంట్రీ ఇవ్వడమే రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చింది. సో ఇట్స్ ఎ వెరీ రిస్కీ ఎంట్రీ యాక్చువల్ గా అయితే, టు బి ఫ్రాంక్. బట్ మీరు తీసుకుంటాను అంటే రిస్క్ చేస్తాను అంటే తీసుకోవచ్చండి, నేనైతే వద్దని అంటాను. ఇది వెళ్ళింది యాక్చువల్గా ఒక 40 పాయింట్స్ పైకి వెళ్ళిందండి. బట్ ఇట్స్ ఏ హై రిస్క్ ఎంట్రీ. బట్ కిందకు వచ్చేటప్పుడు మాత్రం మళ్ళీ తీసుకోవచ్చు. చూడండి, రివర్స్ అవుతున్నప్పుడు ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే యాక్చువల్ గా మార్కెట్ ఇంతవరకు రావాలి కదండి. దిస్ ఇస్ ద ఫాల్, ఇంతవరకు ఫాల్ ఉందండి యాక్చువల్ గా మార్కెట్ లో, బట్ ఇది రాలేదు. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్, 80 పాయింట్స్ టార్గెట్. ఇక్కడ వరకు వచ్చిందండి మార్కెట్. 50 పాయింట్స్ అంటే 50 పాయింట్స్ స్టాప్ లాస్ కి 50 పాయింట్స్ టార్గెట్ ఇచ్చేసింది, 1:1 ఇచ్చేసిందండి ఇక్కడ. బట్ ఒక్కసారి మీరు 1 hour టైం ఫ్రేమ్ లో పెట్టి కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి, మార్కెట్ స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మార్కెట్ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ కి దగ్గరలో ఉంది. ఇది ఏ లెవెల్ లో ఉందండి? 21,950 దగ్గర ఉంది. సో మీకు ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తాను చూడండి. ఎందుకంటే దేని గురించి చెప్పేటప్పుడు దాని ఓపెన్ ఇంట్రెస్ట్ చూపించి చెప్పేసాను అనుకోండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందండి? మనకి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ 21,900 దగ్గర ఉంది, అవును కదండి? 21,900 కదా. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, హైయెస్ట్ స్మార్ట్ మనీ వచ్చి 22,000 దగ్గర ఉందండి. ఎందుకు? 22,000 అనేది మంచి సైకలాజికల్ లెవెల్ అండ్ ఇట్స్ ఏ రౌండ్ ఫిగర్ అండి. సో రౌండ్ ఫిగర్ 22,000. సో మార్కెట్ ఒకవేళ రేపు మార్నింగ్ ఫాల్ అయినా గానీ, మార్కెట్ గ్యాప్ డౌన్ లో గానీ ఫ్లాట్ లో గానీ ఎలా ఓపెన్ అయినా, మార్కెట్ ఫాల్ అయినా సరే, ఒకవేళ పైన గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా సరే 22,000 అరౌండ్ లో, అంటే కొంచెం అటు ఇటులో 22,000 లో క్లోజ్ చేయడానికి చూస్తారు మార్కెట్ ని. ఎందుకు? ఇది 22,000 అనేది సైకలాజికల్ లెవెల్ అండ్ ఇట్స్ ఏ రౌండ్ లెవెల్ అండ్ ఇది మంత్లీ ఎక్స్పైరీ. సో మంత్లీ ఎక్స్పైరీ అనేది ఈ రోజు కాదండి, మంత్ స్టార్టింగ్ లో, అంటే ఫిబ్రవరి 1st వీళ్ళు ఫిబ్రవరి 1వ తారీఖున రైట్ చేసుకుంటారండి కాంట్రాక్ట్స్. ఈ కాంట్రాక్ట్ ఎక్కడ ఎక్స్పైరీ అవ్వడానికి అవకాశం ఉంది అని వీళ్ళు మంత్లీ 30 days ముందు వీళ్ళు వీటిని రైట్ చేసుకుని కూర్చుంటారు. సో వీళ్ళు అడ్జస్ట్మెంట్స్ చేస్తారండి. సో 22,000 దగ్గర హైయెస్ట్ కాల్ అయ్యే ఉంది. సో కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నాను అంటే, ఇది ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ లో కూడా ఉంది. స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకుంటే ఇది సపోర్ట్ జోన్ లో ఉంది. అట్ ద సేమ్ టైం 22,000 అనేది సైకలాజికల్ లెవెల్ కూడా, రౌండ్ లెవెల్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందనే చూద్దాము. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో మనం 1 hour టైం ఫ్రేమ్ చూస్తే సేమ్ అండి నిఫ్టీ లాగానే. సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే ఎగ్జాక్ట్ గా సపోర్ట్ జోన్ దగ్గర ఉందండి. ఇది సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో దీనికి ఎక్కడుందనేది ఓపెన్ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఫస్ట్ మనం 15 minutes లో డిస్కస్ చేసేసుకుందాం. 15 minutes అండ్ 5 minutes లో డిస్కస్ చేసేసుకుంటే, సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం ప్రీ మార్కెట్ డాట్ అనేది ఇక్కడ ఉంది. సో ప్రీ మార్కెట్ డాట్ కి కింద గ్రీన్ క్యాండిల్ వేసింది. ఇది ఎంట్రీ ఉందా అండి? నో, దేర్ ఈస్ నో ఎంట్రీ. బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ లేదు. ఎందుకు లేదు? ప్రీ మార్కెట్ డాట్ కి కింద గ్రీన్ క్యాండిల్ వేసింది. ఏం చేయాలి? ప్రీ మార్కెట్ క్యాండిల్ కి పైన గ్రీన్ క్యాండిల్ వేయాలి, లేదా ప్రీ మార్కెట్ క్యాండిల్ కి కింద రెడ్ క్యాండిల్ వేయాలి. సో ఇక్కడ మనకి ప్రీ మార్కెట్ ఎంట్రీ లేదు. సో 5 minutes లోకి వెళ్ళిపోతున్నాము. 5 minutes లోకి వెళ్ళిపోతే ఇక్కడ కొంచెం ఇబ్బంది పెట్టిందని చెప్పాలి యాక్చువల్ గా అయితే. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చిందండి, ఈ క్యాండిల్ వచ్చి స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ యాజ్ పర్ ద 5 minutes ప్రకారం ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో మీరు వస్తే ఒకవేళ ఇది ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అని మనం చూస్తే, చూడండి ఒకసారి, స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే కదండి ఉంది. సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ క్యాండిల్ అయితే డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ జోన్ ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయిందండి. ఇక్కడ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటామండి, ఇక్కడ పెట్టుకుంటాం. ఒక 57 పాయింట్స్ స్టాప్ లాస్, 57 పాయింట్స్ టార్గెట్. ఇది వచ్చి టార్గెట్ ని హిట్ అయింది. ఇక్కడ ఇమీడియట్ గా మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ ఉండకూడదండి, మళ్ళీ ఇంకా ఎంట్రీలో ఉండకూడదు. ఓకే, సో మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు తీసుకోవడానికి అవకాశం లేకుండా ఇక్కడ ఇచ్చిందండి ఎంట్రీ. ఎందుకు తీసుకోవడానికి అవకాశం లేదు అన్నాను, అర్థమైందండి మీకు? చూడండి, చూపిస్తాను. స్వింగ్ లో టు మనకి ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఇచ్చింది. ఇది ఎంత వరకు వెళ్తుందో చూడాలి కదా మనం. స్వింగ్ లో టు స్వింగ్ హై టు
ప్రీవియస్ లో. అదేంటండి ప్రీవియస్ లో ఇది కూడా తీసుకోవచ్చు? ఎస్, ఇది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ లో రెండు ఒకలాగే ఉన్నాయి. సో ఇక్కడ తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ తీసుకున్నాను నేను. స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. సో క్యాండిల్ వెళ్ళడమే స్టార్టింగ్ రెసిస్టెన్స్ జోన్ లోకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్ క్యాండిల్ అండి ఇది. సో ఇక్కడ దర్ ఇస్ నో ఎంట్రీ. ఎందుకంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ పెట్టుకుంటాము? ఇక్కడ పెట్టాలి. క్యాండిల్ లోలో కానీ లేదా 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాలి. మూవ్ అవడానికి ప్లేస్ ఉందా? 30 పాయింట్స్ ఉందండి మూవ్ అవడానికి. సో రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. సో ఇక్కడ ట్రేడ్ లేదు, దర్ ఇస్ నో ట్రేడ్ హియర్. మనం ఏం చేయాలి? ఒక బేరిష్ ఎంట్రీ కోసం చూడాలి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ బేరిష్ ఎంట్రీ అండి. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? మనం ఇక్కడ తీసుకుంటామా? ఇది బాగా నియర్ లో ఉంది కదండి, ఇది చాలా దగ్గరలో ఉంది కదా. సో దీనికంటే స్వింగ్ లో ఏది ఉంది? ఇది ఉందండి, అవునా? సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 70 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 110 పాయింట్స్ టార్గెట్. ఇది 110 పాయింట్స్ వచ్చిందండి. వచ్చిన తర్వాత అదే క్యాండిల్, ఈ క్యాండిల్ ఎక్కడ ఆగలేదు చూడండి. ఇదే క్యాండిల్ మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా ప్లేస్ ఇవ్వలేదండి. ఇది ఈ క్యాండిల్ సపోర్ట్ జోన్ ను, స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ను క్రాస్ చేసి 1 జోన్ ని కూడా టచ్ చేసింది. సింగిల్ క్యాండిల్, ఒకే ఒక క్యాండిల్ 250 పాయింట్లు ఇచ్చిందండి. ఇక్కడ మీరు ఎగ్జిట్ అవ్వడానికి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కదా. క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, గమనించారా మీరు? దీంట్లో ఎగ్జిట్ అవ్వాల్సిన లేదు. మనం ఏం చేస్తామండి? క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు కదా మనం ఎగ్జిట్ అవుతాము. బట్ ఇది డైరెక్ట్ గా 1 జోన్ కి వచ్చింది. మీరు ఇంతవరకు హోల్డ్ చేయొచ్చు, హ్యాపీగా హోల్డ్ చేయొచ్చు అండి. పడుతున్నప్పుడు పండివ్వండి. మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు భయపడుతూ ఉండాలి. కానీ ఇప్పుడు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, కొద్ది కొద్దిగా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేసి కొద్ది కొద్దిగా ఇలా వెళ్తుందండి పైకి వెళ్ళేటప్పుడు మార్కెట్. బట్ కిందకు వచ్చేటప్పుడు మాత్రం మీరు ఒక బిల్డింగ్ మీద నుంచి రాయి కిందకేస్తే ఎలా వస్తుందో అలా వచ్చేస్తుందండి, ఇలా వచ్చేస్తుంది. పైకి వెళ్ళేటప్పుడు కొద్దిగా వెళ్తుందండి, చాలా స్లోగా వెళ్తుంది మార్కెట్, మూవ్ అవ్వదు. బట్ కిందకి మాత్రం చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది కిందకు వచ్చేటప్పుడు. సో మీరు ఇటువంటి ఆపర్చునిటీస్ మీరు యూస్ చేసుకోవాలి. మార్కెట్ పిఈని బై చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ట్రైలింగ్ చేసేసుకోండి. స్టాప్ లాస్ ఎప్పటికప్పుడు ట్రైల్ చేసేసుకుంటూ ఉండండి. మీరు ఈ క్యాండిల్ ఇక్కడ పడ్డదా, ఈ క్యాండిల్ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు కదా. ఈ స్టాప్ లాస్ మీకు ఈ క్యాండిల్ పడ్డ వెంటనే ఈ స్టాప్ లాస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. అంటే కాస్ట్ టు కాస్ట్ స్టాప్ లాస్. సో ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పడ్డది కదా, స్టాప్ లాస్ ఇక్కడ తీసుకొచ్చేయండి. మధ్యలోకి స్టాప్ లాస్ తీసుకొచ్చేస్తారు. అంటే మీకు ఇక్కడ స్టాప్ లాస్ లేదు. సో ఈ స్టాప్ లాస్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడికి వచ్చేసింది. సో మార్కెట్ రివర్స్ అయినా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ దాకా ఫాలో అయిన తర్వాత అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేయండి. ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొచ్చారు అనుకోండి, మీరు ఎన్ని పాయింట్స్ బుక్ చేస్తారు? ఇక్కడ తీసుకున్న ట్రేడ్ ఇక్కడ దాకా హోల్డ్ చేశారు మీరు. సో మార్కెట్ వైలెంట్ గా మూవ్ అవుతున్నప్పుడు, అంటే పుట్ సైడ్ వైలెంట్ గా మూవ్ అవుతున్నప్పుడు స్టాప్ లాస్ ని ట్రైల్ చేసుకుంటూ ఉండండి. స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. సో స్టాప్ లాస్ ని ఎప్పుడైతే మీరు ట్రైల్ చేసుకుంటూ వెళ్తారో ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అనేవి మీ అకౌంట్ లో ఉంటాయి. లేదు అంటే రివర్స్ అయింది మార్కెట్ అంటే మీరు భయపడిపోతూ ఉంటారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా సార్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఒక 70 పాయింట్లు వచ్చింది చాలు అనిపిస్తుంది. ఇక్కడ దాకా వస్తే వావ్ 200 పాయింట్స్ చాలు అనిపిస్తుంది. అదే మీరు ఇక్కడ ట్రైల్ చేశారనుకోండి, ఈ స్టాప్ లాస్ మీకు ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఫిక్స్ చేసుకున్నారు. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఫిక్స్ అయిపోయింది. ఒకవేళ మార్కెట్ రివర్స్ అయిపోయినా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. సో అది ఇంకా పడిన తర్వాత ఈ స్టాప్ లాస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. ఏమైంది? ఇంకా ఫిక్స్ చేసేసుకున్నారు 400 పాయింట్లు ఫిక్స్. ఇది ఇంకా పడింది. ఇది ఇంకా పడిన తర్వాత ఏం చేస్తారు? ఈ స్టాప్ లాస్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అప్పుడు ఇది ఇక్కడ కొడుతుంది అనమాట. స్టాప్ లాస్ పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ కొట్టేస్తుందండి. స్టాప్ లాస్ ఎంతకు వచ్చిందండి? 530, 530 రూపాయలండి, తక్కువ కాదు. సో అంటే ప్రతిరోజు ఇలాగ పడుతుందా సార్ అని అడగొద్దు, ప్రతిరోజు పడదండి. బట్ మార్కెట్ ఇలా పడినప్పుడు మాత్రం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటే యు గెట్ ద బెటర్ పాయింట్స్ అన్నమాట. చాలా మంచి పాయింట్స్ వస్తాయండి. ఓకేనా? సో ట్రైలింగ్ స్టాప్ లాస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు డౌట్ క్లారిఫై అయ్యింది అనుకుంటున్నాను. మీ స్టాప్ లాస్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడెక్కడా కూడా మనకి బుల్లిష్ ఎంట్రీ లేదండి. యాక్చువల్గా యాజ్ పర్ ద 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఎక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. బట్ ఇక్కడ మాత్రం బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి. ఇది ఒక ఫేక్ ఎంట్రీ అని చెప్పొచ్చు. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 90 పాయింట్స్ కి 90 పాయింట్స్ కూడా ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ ఎంట్రీ ఇచ్చిందండి. బట్ ఇక్కడ మనం అవాయిడ్ చేయాలి. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ ఒక దెబ్బ తిన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా ఎంటర్ అవ్వకూడదు. ఏం చేయాలి? 15 మినిట్స్ కన్ఫర్మేషన్ కోసం చూడండి. సో నేను 15 మినిట్స్ లో పెడుతున్నాను చూడండి. 15 మినిట్స్ లో పెట్టినప్పుడు ఒక జోన్ ఉంది కదా చూడండి, ఇది ఒక జోన్, అవునా? సో ఈ జోన్ ని క్రాస్ చేయడానికి నేను ఆల్రెడీ ఈ జోన్ గురించి ఆల్రెడీ మనకి టెలిగ్రామ్ గ్రూప్ లో పెట్టానండి నేను. సో ఇది ఈ జోన్ ఉంది, ఈ జోన్ లో ఉంది మార్కెట్. సో ఎటు క్రాస్ అవుతుంది అనేది చూసుకోండి. ఎటు క్రాస్ అయితే మార్కెట్ అటు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ జోన్ ఎటు క్రాస్ అయిందండి? యాక్చువల్గా నేను ఇక్కడ పెట్టానండి, ఈ క్యాండిల్ లో పెట్టాను నేను. మార్కెట్ ఒక జోన్ లో ఉంది, ఎటు క్రాస్ అవుతుందో అటు ట్రేడ్ ఉంటుంది అని. సో ఇది
కిందకి క్రాస్ అయింది చూడండి, ఈ క్యాండిల్ లో కిందకి క్రాస్ అయింది. అవునా, ఈ జోన్ ని క్రాస్ అయింది కదండి, బాక్స్ ని క్రాస్ అయింది కదా. ఇది కిందకి క్రాస్ అయినప్పుడు ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? ఎక్స్టెన్షన్ తీసుకున్నాను, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, 90 to 100 పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. టార్గెట్ మాత్రం 170 పాయింట్స్ ఉందండి. హ్యాపీగా విత్ ఇన్ 4 క్యాండిల్స్ లో వచ్చి 170 పాయింట్స్ కి 170 పాయింట్స్ ఇచ్చేసింది. ఈ క్యాండిల్ లో కన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది 5 మినిట్స్ లో మాత్రమే, ఓన్లీ 5 మినిట్స్ లో ఇక్కడ కన్ఫర్మేషన్ ఇచ్చిందండి నేను పైకి వెళ్తున్నాను అని. సో 5 మినిట్స్ లో కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, ట్రేడ్ తీసుకొచ్చండి, చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చేయాలి. సో స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చింది ఎంట్రీ. ఇది రిస్కీ ఎంట్రీ అండి, నేనైతే తీసుకోవద్దని చెప్తాను. రెసిస్టెన్స్ జోన్ లో ఇచ్చింది కాబట్టి స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, సో రిస్కీ అండి, టోటల్ రిస్కీ. సో ఆ రిస్కీ ఎంట్రీలు తీసుకుంటాను అంటేనే బేర్ చేస్తానండి, నో ప్రాబ్లం. ఒక 45 పాయింట్స్ పోయినా పర్లేదు నాకు ఆప్షన్స్ లో అనుకుంటే మాత్రమే ఇటువంటి రిస్క్లు చేయండి. బట్ ఇది ఇంత రివర్స్ ఇంత పడింది కాబట్టి ఇమీడియట్ పెద్ద మూవ్ ఉండదు, చిన్న మూవ్ ఉంటుంది డెఫినెట్ గా. యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ కూడా మనకి ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, సో తీసుకోవచ్చు. బట్ బాగా ఎక్కువ రిస్క్ చేయొద్దు. 1 or 2 క్యాండిల్స్ అంటే 1:1 అండి. 90 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టామా, 90 పాయింట్స్ టార్గెట్ వచ్చిందా, హ్యాపీగా ఇందు నుంచి బయటకు వచ్చేయాలి. ఇంకా మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేసిందండి. ఈ క్యాండిల్ కొంచెం మనల్ని అలర్ట్ చేసింది, సార్ నేను కిందకి రావాలనుకుంటున్నానండి, మీకు అభ్యంతరం లేకపోతే కిందకు వస్తాను అని చెప్పింది. సో ఓకే, మనం ఇక్కడ ఒకవేళ బుల్లిష్ ట్రేడ్ లో ఉంటే ఎగ్జిట్ అయిపోయి, మార్కెట్ చెప్పింది కదా కిందకు వస్తానని, మనం వెయిట్ చేయాలి. కొంచెం సేపు వెయిట్ చేస్తే ఈ క్యాండిల్ కన్ఫర్మ్ చేస్తుందండి, మళ్ళీ ఇది బుల్లిష్ ఎంట్రీ తీసుకోకూడదు. ఓకే, ఇది ఎట్టి పరిస్థితుల్లో బుల్లిష్ ఎంట్రీ కాదండి, బేరిష్ ఎంట్రీ కోసమే చూడాలి. ఇక్కడ ఆల్రెడీ అలర్ట్ ఇచ్చింది కదా కిందకి రావడానికి అవకాశం ఉంది అని. సో ఈ క్యాండిల్ ఇంత కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మనకి ఉన్న జోన్ ఏంటండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఒక 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 190 పాయింట్స్ టార్గెట్. కొంచెం టైం పట్టింది కానీ టార్గెట్ ని హిట్ అయిందండి. బట్ ఏంటంటే ఇది క్లోజింగ్ టైము, రేపు ఎక్స్పైరీ ఉంది మనకి, ఇది క్లోజింగ్ టైము కదండి. దాదాపుగా 240 ఆ టైంకి ఇచ్చింది ఎంట్రీ. సో ఇక్కడ టైం డికే విపరీతంగా ఉంటుంది, టైం డికే ఉంటుంది అంటే మన డైరెక్షన్ లోనే వచ్చింది మార్కెట్, ఇట్స్ గుడ్. బట్ ఇటువంటి టైంలో ఎంట్రీ తీసుకుంటే మాత్రం మార్కెట్ మన డైరెక్షన్ లో వచ్చినా సరే మీకు ప్రీమియం అనేది తినేస్తుంది, ప్రీమియం డికే అనేది తినేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి 1 అవర్ లో పెట్టి మీకు మళ్ళీ ఆప్షన్ చేంజ్ చూపిస్తాను చూడండి. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఎక్కడ ఉందండి మార్కెట్, 45,900. అవునా, సో స్వింగ్ లో టు స్వింగ్ హై వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో సపోర్ట్ జోన్ లో ఉంది మార్కెట్ అండ్ 45,900 దగ్గర ఉంది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి ఒకసారి, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మీకు ఈ రోజు చాలా మంచి లెర్నింగ్ అని చెప్పొచ్చండి. ఒకసారి చెప్తాను చూడండి, ఫస్ట్ ఇది చెప్పేస్తాను. సో మార్కెట్ 45,960 దగ్గర ఉంది. బట్ హైయెస్ట్ షార్ట్ స్ట్రాడిల్స్ స్మార్ట్ మనీ ఎక్కడ ఉందండి, 46,000 దగ్గర ఉంది. మీకు కనబడుతుందా స్ట్రైక్ ప్రైస్ 46,000 దగ్గర హైయెస్ట్ కాల్ రేటింగ్ ఉంది. కాల్ రేటింగ్ అండ్ పుట్ రేటింగ్, షార్ట్ స్ట్రాడిల్స్ ఎక్కువ ఉన్నాయి. ఏ సార్ మార్కెట్ కిందకి వెళ్ళింది కదా, ఆల్రెడీ 100 పాయింట్స్ పైనే పడ్డది, ఒక 50 to 100 పాయింట్స్ ఎవేలోనే ఉంది, దూరంగానే ఉంది. బట్ స్టిల్ ఇక్కడ 46,000 దగ్గరే మార్కెట్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎక్స్పైరీ ఇక్కడే జరుగుతుంది అని హైయెస్ట్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఇక్కడ, అంటే షార్ట్ స్ట్రాడిల్స్ అండి ఇవి. షార్ట్ స్ట్రాడిల్స్ చాలా గట్టిగా జరుగుతుందండి బిజినెస్. నాది కూడా ఇక్కడ చాలా పొజిషన్స్ ఉన్నాయి 46,000 దగ్గర అండ్ 22,000 దగ్గర. నిఫ్టీలోను బ్యాంక్ నిఫ్టీలోను కూడా నావి కూడా చాలా పొజిషన్స్ ఉన్నాయండి. సో ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే ఇది మంత్లీ ఎక్స్పైరీ. యాక్చువల్ గా మార్కెట్ 5 మినిట్స్ లో పెట్టి చూపిస్తాను చూడండి. మార్కెట్ 46,500 కంటే కిందకి రాదు అని చాలా మంది పుట్ రైటర్స్ ఇక్కడ ఎక్కువ హైయెస్ట్ పుట్ రైటింగ్ చేశారండి. చాలా ఎక్కువ మొత్తంలో ఉండేది పుట్ రైటింగ్ ఎక్కడ 46,500 దగ్గర. సో ఈ 46,500 అనేది చూసారా ఒకసారి, 46,500 పుట్ అన్వైండింగ్ చూసారా ఎంత జరిగిందో, అన్నిటికంటే ఎక్కువ ఇదే జరిగిందండి. 46,500 కంటే కిందకి రాదు మార్కెట్ అని ఇక్కడ ఎవరైతే పుట్ ని రైట్ చేసుకుని కూర్చున్నారో వాళ్ళందరికీ ఈ క్యాండిల్ చెమటలు పట్టించిందండి. ఈ క్యాండిల్ 46,500 ని క్రాస్ చేసుకుంటూ వచ్చింది. సింగిల్ క్యాండిల్ అండి, సింగిల్ క్యాండిల్ 180 to 200 పాయింట్స్ పడ్డది. ఈ క్యాండిల్ చెమటలు పుట్టించడంతోనే వీళ్ళు ఇక్కడ ఎవరైతే 46,500 దగ్గర ఉన్న కాల్ రైటర్స్ ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ లాసెస్ ని కవర్ చేసుకుంటానికి అంటే పుట్ ని సెల్ చేశారు. వీళ్ళు ఎవరండి ఇక్కడ రైట్ చేసుకున్న వాళ్ళు, పుట్ సెల్లర్స్ కదా. సో పుట్ ని సెల్ చేసిన వాళ్ళు వాళ్ళ లాస్ ని బుక్ చేయాలి, లాస్ ని అంటే స్క్వేర్ ఆఫ్ చేయాలి పొజిషన్స్. అంటే ఏం చేయాలి, పుట్ ని బై చేయాలి. అవునా,
అంతే కదండి, పుట్ని బయ్యే కదండి చేస్తారు. సో ఎప్పుడైతే వీళ్ళు పుట్ని బై చేశారో ఈ మూవ్ వచ్చేసిందండి ఆటోమేటిక్ గా. చాలా బీభత్సమైన మూవ్ అనమాట. మీకు ఎలా చెప్తున్నారండి, ఇక్కడ చూడండి ఒకసారి పుట్ అన్వైండింగ్ ఎంత ఉందో చూడండి. పుట్ అన్వైండింగ్ చాలా దారుణంగా ఉంది. మీరు అంటే మీకు ఇది ఒకవేళ ఇది అర్థం కాకపోతే సెన్సిబుల్ లో కానీ ఆప్స్ట్రాలో ఇంకా మీ బ్రోకర్ ప్లాట్ఫామ్స్ లో కూడా చాలా రకాల ఓఐ అనాలిసిస్ ఉంటాయండి. వాటిలో చూడండి 46,500 పుట్ ని ఎంత దారుణంగా అన్వైండ్ చేశారు అనేది. ఈ కేవలం ఈ 46,500 పుట్ వల్లే ఈ ఇంతంత పెద్ద క్యాండిల్స్ పడ్డాయండి. ఇక్కడ ఈ పెద్ద పెద్ద క్యాండిల్స్ పడ్డానికి ఈ పుట్ రైటర్స్ వాళ్ళ లాసెస్ ని, వాళ్ళ పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి, లాస్ ని బుక్ చేయడానికి చేసిన ఒత్తిడి అనమాట ఇదంతా కూడా. ఓకే, సో మార్కెట్ 46,000 బ్యాంక్ నిఫ్టీలోను అండ్ 22,000, ఎందుకంటే రౌండ్ లెవెల్స్ కాబట్టి నేను అంత నొక్కి చెప్తున్నాను. 22,000 అనేది నిఫ్టీలోను కూడా సైకలాజికల్ అండ్ రౌండ్ లెవెల్స్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రెండు కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సపోర్ట్ జోన్ దగ్గరలో ఉన్నాయి. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు మంత్లీ ఎక్స్పైరీ, కొంచెం స్పైక్స్ ఉంటాయి, మూవ్స్ కూడా బిగ్ గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనండి. సో నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.